నమస్కారం అందరికి. నా పేరు మానస. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి 'లైఫ్ ఈజ్ అన్‌స్క్రిప్టెడ్'. అసలు నేను నా ఛానల్‌కి ఆ నేమ్ ఎందుకు పెట్టానంటే, ఒక అమ్మాయి జీవితం అనేది కలల ప్రపంచం. పెళ్ళికి ముందు ఒక ప్రపంచం, పెళ్లి తర్వాత ఒక ప్రపంచం. పెళ్ళికి ముందేమో అమ్మానాన్నల ప్రేమ, పెళ్లి తర్వాత భర్త ప్రేమ. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది ఒక ఆడపిల్ల జీవితానికి చెప్పండి? నేను కూడా నా పెళ్లి తర్వాత చాలా కలలు కన్నాను. నాకు ఆ దేవుడు ఒక మంచి భర్తనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. నేను వాళ్ళతో గడిపే సమయంలో ఒక్కొక్కసారి నేనే అనుకునేదాన్ని, నేనెంత అదృష్టం చేసుకున్నానో, ఎంత గొప్ప ప్రేమ పొందానని. ఇప్పుడే ఇలా ఉంటే మేమిప్పుడిద్దరం కాస్త ముగ్గురమవుతాం, నలుగురమవుతాం. మాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. మేము అమ్మానాన్నలమవుతాం. మాకు బాధ్యతలు పెరుగుతాయని ఎన్నో ఆశలు కన్నాను. కానీ నా జీవితంలోకి ఇలా చీకటి వస్తుందని నేను అనుకోలేదు. అది నా తొందరపాటో లేదా ఆ దేవుడు రాసిన రాతో నాకు అర్థం కావట్లేదు. 18 ఇయర్స్‌కే నాకు పెళ్ళయింది. అది కూడా ప్రేమ వివాహం. పెద్దలు కూర్చిన వివాహమే. 19 ఇయర్స్‌కే నాకొక కొడుకు పుట్టాడు. అది మా మామయ్య. అంటే నా పెళ్ళికి ముందు మా మామయ్య చనిపోయారు. అలా ఇంట్లో వాళ్ళందరూ నా కొడుకుకు మా మామయ్య అని పేరు పెట్టారు. మా అత్తయ్య ఏమో నా భర్తే నా ఇంటి వారసుడుగా పుట్టాడని, మామయ్య వాళ్ళ అక్కలేమో మా తమ్ముడే మాకు మళ్ళీ పుట్టారని, నా భర్త మరియు నా ఆడపడుచేమో మా నాన్న మాకు మళ్ళీ తిరిగి వచ్చాడని, నేను కూడా మా మామయ్యనే నా కడుపున పుట్టాడని అలాగని అల్లారు ముద్దుగా 1½ ఇయర్ చూస్తూ వస్తున్నాము. ఇప్పటికే నా పెళ్లి కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఈలోపే కాలం నా మీద కన్నెర్రజేసింది. ఈ 2 సంవత్సరంలో నా జీవితంలో వెలుగును చూసిన నేను, నా జీవితం మొత్తం చీకటి కమ్మిన దారైపోయింది. ఊహించని మనిషి ఊహించని ప్రమాదంలో చనిపోతే అసలు తట్టుకోలేము. నా భర్త 5 మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అంటే ఇప్పుడు మా ఇంట్ల భర్త వాళ్ళ నానమ్మకి భర్త లేరు. మా అత్తయ్యకి భర్త లేరు. వాళ్ళిద్దరూ ఏ పండుగలకైనా ముందుండగా అన్నిట్లల్లో ఈ 2 ఇయర్స్‌లో నన్ను ముందుకు నడిపించారు. అట్లాంటిది నేను గూడా వాళ్ళతో పాటు ఇప్పుడు ముగ్గురం ఆడవాళ్ళమయ్యాము. ఒంటరిగా బతకాల్సిన రోజులు వచ్చాయి మాకిప్పుడు. మాకున్న ఒకే ఒక సంతోషం మా కొడుకు రుద్ర. 21 ఇయర్స్ నుంచి ఒంటరిగా ఎలా బ్రతుకుతావని ఈ సమాజం నన్ను ప్రశ్నిస్తుంది. అయినా నేను ఏ ఒక్కరికి సమాధానం చెప్పలేదు. నా ఈ 5 మంత్స్‌లోనే ఎన్నో రకాల మాటలు వింటూ, చూస్తూ వస్తున్నాను. కానీ ఎవరిని ఏం అనలేదు. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా అంటారు. నేను నా చీకటి నిండిన దారిలో వెలుగు నింపుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకొచ్చే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. అలా అని నన్ను నేను నిరూపించుకోకుండా ఉండలేను. అందుకని నా ఈ చిన్న ప్రయత్నంగా నా కొడుకుని ఎలా చూసుకుంటున్నాను, మా ఇంట్లో మగవారు లేని ఈ మా జీవితాలు ఎలా సాగుతున్నాయో ఈ సమాజానికి చూపించాలనుకుంటున్నాను. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతిరోజు నా జీవితం ఎలా ఉంది, నా కొడుకు సంతోషం, మా ఇల్లు ఎలా చీకట్ల నుండి వెలుగులోకి వస్తుందో అలా ఆలోచిస్తూ అటువైపు అడుగులేస్తూ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. రేపటి నుండి నా ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. దయచేసి అందరూ మీ తోబుట్టుగా, మీ అక్కగా, మీ ఇంట్లో చెల్లెగా అందరూ సపోర్ట్ చేసే అన్నలకు, అక్కలకు, అమ్మలకు మీరందరూ నా వెనకుండి నన్ను ఈ సమాజంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.